నెల్లూరు జిల్లాలో డ్రై డే నిబంధనలు గాలి కుదిలేశారు. స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగాయి. బీర్, వాటర్ బాటిళ్లపై ఎంఆర్పీ కంటే 100 వరకు అదనంగా వసూలు చేసినట్లు ఛానల్ 9 పరిశీలనలో బయటపడింది. సమాచారం ఇచ్చిన పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సకాలంలో స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావితీస్తోంది. డ్రై డే నిబంధనలు ఉన్న అక్రమ మద్యం అమ్మకాలను అడ్డుకోకపోతే ఈ నిబంధనలు ఎవరి కోసం? అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? అక్రమ మద్యం అమ్మకాలపై పూర్తి వివరాలు మా ఛానల్ 9 ప్రత్యేక కథనం. భారత రాజ్యాంగానికి మద్యం మాఫియా తూట్లు పొడుస్తోంది. స్వాతంత్ర దినోత్సవం రోజు నెల్లూరు జిల్లాలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరిగాయి. వాటర్ బాటిల్పై, బీరు బాటిల్పై ఎంఆర్పీ కంటే అదనంగా 100 రూపాయలు ఎక్కువ ధరకు అమ్మారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా డ్రై డే రోజు విరివిరిగా మద్యం దొరికింది. మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తెలిసిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదు. స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా ఎక్సైజ్ శాఖ పరిగణలోకి తీసుకోలేదు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నామమాత్రంగా పనిచేసింది. ఈ వ్యవహారంపై ఛానల్ 9 ర్యాండమ్ గా 2 చోట్ల పరిశీలిస్తేనే కోకొల్లలుగా మద్యం అమ్మకాలు జరిగాయి. పప్పుల వీధి సమీపంలోని స్వాతి బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న హోటల్ మెట్లపై మద్యం అమ్మకాలు చేపట్టారు. ఛానల్ 9 నిఘా విభాగం బీరు బాటిల్ కావాలని 500 రూపాయల నోటు ఇస్తే 200 బీరు బాటిలు 300 రూపాయలని నగదు తీసుకున్నారు. ఈ విషయం స్వాతి బార్ ఎదురుగా ఉన్న హోటల్లో అమ్మకాలు జరుగుతుండగా ఛానల్ 9 పరిశీలనలో తేలింది. అమ్మకాలు జరుపుతున్న విషయాన్ని ఛానల్ 9 కెమెరా క్లిక్కుమనేసరికి అమ్మకదారులు అక్కడి నుంచి ఉడాయించి హోటల్ గదిలో దాక్కున్నారు. ఛానల్ 9 బృందం సాహసంతో ఈ హోటల్లోకి ప్రవేశిస్తే మద్యం నిల్వలు ఉన్న గదికి తాళాలు వేశారు. ఈ విషయానికి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చిన స్పందన కరువైంది. అటువైపుగా వెళ్తున్న కానిస్టేబుళ్లు కింద మద్యం కోసం వేచి ఉన్న జనాన్ని బెదరకొడితే తప్ప స్వాతంత్ర దినోత్సవం రోజు అమ్మకాలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఛానల్ 9 బృందం నవాపేట పోలీసుల కోసం ఓ గంట సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికీ మద్యం అమ్మకాల దగ్గరికి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు రాకపోవడంతో ఈ మద్యాన్ని అక్కడే వదిలేసి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, డ్రై డే రోజు ఫుల్ డేగా మారిందని పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటే మద్యం అమ్మకారుల మధ్య, పోలీసుల మధ్య ఎలాంటి బంధం ఉందో ఇట్టే అర్థమైపోతుంది. మద్యం అమ్మకదారులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. పోలీసులు మా దగ్గరికి రారు అని ఛానల్ 9 బృందానికి మద్యం అమ్మకదారులు చెప్పేశారు. వారు చెప్పినట్టే పోలీసులు అక్రమ మద్యం అమ్ముతున్న చోటుకు మాత్రం రాలేదు. హోటల్లో మద్యం అమ్ముతున్న వ్యక్తి మాత్రం బేరసారాలు చేసే ప్రయత్నం చేశారు. దీన్ని నిరాకరించడంతో మేము పోలీసులతో మాట్లాడుకుంటామంటూ ఛానల్ 9 బృందం ఏం చేసుకుంటుందో చేసుకోమంటూ ఛాలెంజ్ విసిరారు. దీన్ని బట్టి మనకు తేట తెల్లమవుతుంది అక్రమ వ్యాపారులు, నిఘా విభాగాల పరిస్థితి ఎలా ఉందో. అక్రమ మద్యం స్వాతంత్ర దినోత్సవం రోజు అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం ఇస్తే కోతవీడు దూరంలో ఉన్న పోలీసులు ఆ ప్రాంతానికి రాలేదంటే ఇక ఎవరైనా ముందుగా పోలీసులతో మాట్లాడుకొని ఏ నేరం చేసినా పెద్దగా పట్టించుకోరు అనే తేట తెల్లమవుతుంది. సో మద్యం వ్యాపారులతో, మద్యం సిండికేట్లతో ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారుల మిలాఖర్ తేట తెల్లమవుతుంది. దీన్ని పరిశీలిస్తే నిబంధనలు, చట్టం, ప్రభుత్వ అంశాలన్నీ పేదవాడి దృష్టిలో చట్ట బండలుగా మారాయి. అలాంటప్పుడు ప్రభుత్వ నిబంధనలు, డ్రై డేని తొలగించేస్తే సరిపోద్దనే భావన వ్యక్తమవుతుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు, గణతంత్ర దినోత్సవం రోజు, గాంధీ జయంతి రోజు డ్రై డే పాటించడం వల్ల ఉపయోగం ఎవరికి ఉందో అర్థమైపోతుంది. ఈ పరిస్థితుల్లో ఈ నిబంధనలు ఎందుకు, ఎవరి కోసం అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
నెల్లూరు జిల్లాలో ఇవాళ డ్రై డే జరుగుతుంది. ఈ డ్రై డే అంటే దాదాపుగా స్వతంత్ర దినోత్సవం వచ్చిన రోజు. ఈ స్వతంత్ర దినోత్సవం వచ్చిన రోజు సాధారణంగా డ్రై డే ఉంటుంది. ఈ డ్రై డేలో ఇప్పుడే మనం అక్కడ గాంధీ నగర్ లో ఒక మద్యం షాప్ దగ్గర మద్యాన్ని చేజ్ చేసాం. ఇప్పుడు సేమ్ ఇదేంది బ్రాండ్ మెక్డోల్ బ్రాండ్స్ ఇలా అమ్మకాలు అయితే సాగిస్తున్నారు. ఈ అమ్మకాలు సాగిస్తున్న నేపథ్యంలో ఇగో ఒక వ్యక్తి ఇక్కడ మనం చూసి వచ్చి తలుపు వేసుకున్నాడు. తలుపు సాటుకైతే వెళ్ళాడు. మరో వ్యక్తి లోనికి వెళ్ళాడు. ఇది మద్యం షాపుకి సంబంధించిందే లేదా హోటల్లో ఇలాంటిది ఎందుకు జరుగుతుంది అన్న విషయం పోలీసు అధికారులు ఎక్సైజ్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం 2 టౌన్ పరిధిలోకి వస్తుంది. ఇది అంటే నవాబ్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ నవాబ్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మనం ఇప్పుడు సిఐకి ఫోన్ చేస్తున్నాం. నవాబ్పేట సిఐ నంబర్ 9440796310. ఓకే, మనం చేయబోతున్నాం ఇప్పుడు 9440796310కి ఫోన్ చేస్తున్నాం. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎలాంటి వ్యవహారం చేస్తాడో ఓసారి చూద్దాం. ఇప్పుడు ఈ హోటల్లో ఇప్పుడు మద్యం బాటిళ్ళు మెట్ల మీద పెట్టుకొని ఈ మెట్ల మీద మద్యం షాపుకు సంబంధించిన వారు అమ్ముతున్నారు. దీనిలో భాగంగా ఒక నలుగురు ఇప్పుడు మేము ఆల్రెడీ బీరుకు డబ్బులు ఇచ్చాం. సార్ నమస్తే సార్. సార్ ఆత్మకూరు బస్ స్టాండ్ లో ఇక్కడ మద్యం అమ్ముతా ఉన్నారు సార్. లైవ్ లో ఉన్నాము. మద్యం కూడా ఉంది సార్. ఆత్మకూరు బస్ స్టాండ్ స్వాతి బారు వెనక సార్. ఇది ఈ హోటల్లో పెట్టి అమ్ముతున్నారు. హోటల్ మెట్ల మీద పెట్టి అమ్ముతున్నారు సార్. ఇది అది సార్. ఎవరైనా పంపించండి సార్. ఇక్కడైతే బాటిల్స్ అయితే ఉన్నాయి. మేము కూడా డబ్బులు ఇచ్చాము. 2 బీర్లు తెమ్మని 2 బీర్లు తెస్తానని పోయాడు అతను పరిగిచ్చేసాడు. మనం కెమెరా ఆన్ చేసిన తర్వాత ఆ బీర్లు కూడా ఎక్కడ ఉన్నాయి ఇక్కడ అర్థం కాలేదు సార్. ఇది సార్ పరిస్థితి. ఇప్పుడు మనం సిఐకి అయితే ఫోన్ చేసాం. సిఐ కూడా కాసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ మద్యం బాటిల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంది అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికీ మనం పోలీస్కి ఫోన్ చేసి దాదాపు 15 నిమిషాలైంది. ఇంతవరకు పోలీసులు రాలేదు. అయితే ఈ హోటల్ యజమాని మాత్రం ఈ హోటల్లో మాట్లాడుకుందాం రమ్మంటున్నాడు. ఏం మాట్లాడదాం అనేది అర్థం కావడం లేదు. స్వాతి బార్ అండ్ రెస్టారెంట్ కి ఎదురుగా ఉన్న ఈ హోటల్లో దాదాపుగా స్టౌనస్పేట సమీపంలో పొప్పులీదులో అనేక మంది ఈ ఏరియాలో చాలా మంది లేబర్ ఉంటారు. ఈ లేబర్ అంతా ఇదిగో ఇలాంటి మద్యాన్ని సేవిస్తున్నారు. అంటే ఇది ప్రభుత్వం ఇచ్చే మద్యం. దీనికి లేబుల్స్ ఉన్నాయి, బ్యాచ్ నెంబర్స్ ఉన్నాయి. బ్యాచ్ నెంబర్స్ లో అది ఓల్డ్ అడ్మిరల్ 140 రూపాయలంట. అదే విధంగా ఇక్కడ బీర్కి అయితే మనం కూడా డబ్బులు ఇచ్చాం. బీర్ కావాలని మనం అడిగాము. బీర్ కావాలంటే ఇక్కడ 200 మాత్రమే ఉంది. బీర్ సీసా మీద ఎంఆర్పి మీద 200 మాత్రమే ఉంటే మన దగ్గర 300 తీసుకున్నాడు. 500 రూపాయలు మనం ఇస్తే 300 రూపాయలు బీరు, 200 రూపాయలు బీరు, 300 అని చెప్పి 300 తీసుకున్నాడు అనమాట. మిగిలిన 200 మనకి ఇచ్చాడు. మనం 500 రూపాయలు నోటు ఇచ్చాం. అయితే ఈ బీరు తెచ్చిస్తా అనే క్రమంలో మా కెమెరామ్యాన్ ఇక్కడ లైట్ వేయడం వల్ల వాళ్ళు అప్రమత్తమై వెళ్ళిపోయారు. ఇది దాదాపు ఒక బాటిల్ మీద 100 రూపాయలు బీరు బాటిల్ మీద డ్రై డే రోజు అమ్ముతున్నారంటే వీళ్ళ ఆదాయాలు ఎంత, ఎవరు అమ్మిస్తున్నారు, ఎందుకు అమ్ముతున్నారు అన్న విషయం తెలియాల్సి ఉంది. మనం 1/2 అవర్ నుంచి ఈ స్వాతి బార్ ఎదురుగా ఉన్న హోటల్లో ఉన్నాం. ఈ 1/2 అవర్ నుంచి పోలీసుకి ఇన్ఫార్మ్ చేశాం. పోలీసులు స్పందించలేదు. పోలీసులు వచ్చారు కానీ కింద మద్యం కోసం ఉన్న వాళ్ళని తరుముకొని వెళ్ళిపోయారే తప్ప వాళ్ళు మాత్రం ఇక్కడ ఎలాంటి హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. అయితే గతంలో మనం గాంధీనగర్లో చేసినప్పుడు గాంధీనగర్లో ఎక్సైజ్ అధికారులు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చే సమయానికి చాలా ఆలస్యమైంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు మద్యం షాపుల్లో ఎదురుగా, మద్యం అంటే స్వాతి బార్ ఎదురుగా ఇక్కడ మద్యం అమ్ముతున్నారు హోటల్లో పెట్టి. ఇక్కడ దాదాపు భారీ సంఖ్యలో ఉంది. మనం చూసి అలర్ట్ అయ్యారు, అలర్ట్ అయ్యి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పోలీస్కి మనం ఇన్ఫార్మ్ చేసాం. 9440796310 ఫోన్ చేసాం. ఆ పోలీస్ అధికారికి ఫోన్ చేసాం. ఇది బాలాజీ నగరా లేదా నవాపేట పోలీస్ స్టేషన్ అనేది అర్థం కాలేదు. అయితే ఎస్బీ కూడా ఫోన్ చేసాం. ఒక ఎస్బిసి ఎత్తలేదు, ఇంకొక ఎస్బిసి టీసీలో ఉన్నాను, అయిపోయిన తర్వాత నేను మళ్ళా చేస్తానని చెప్పారు. అదే విధంగా ఈ 9440796310 పోలీస్ అధికారికి ఫోన్ చేస్తే నేను పంపిస్తున్నా అన్నారు. కానీ ఇంతవరకు 1 అవర్ అయింది దాదాపుగా. మనం వెయిట్ చేసాం. ఇంతవరకు డ్రై డే రోజు ఇక్కడ ఫుల్ డేగా అమ్మకాలు జరుగుతున్నాయి, మద్యం అమ్మకాలు. గాంధీ మహాత్ముడు ఇక్కడ క్షోభ పడుతున్నాడు. స్వతంత్ర దినోత్సవం రోజు ఇలాంటి చర్యలు తీసుకోకూడదు. ఈ నేపథ్యంలో ఈ చర్యలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ మనం మద్యం చూస్తున్నాం. ఈ మద్యం బాటిల్ ఎక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం. కనీసం వీటిని హ్యాండ్ ఓవర్ చేసుకునే వాళ్ళు కూడా లేక దాదాపుగా గంట సేపు వెయిట్ చేసి పోలీసులు స్పందించక వెళ్ళిపోతున్నాం. ఇదే విధంగా ఇక్కడ ఏదైనా జరిగినా కానీ ఒకవేళ పోలీసులు అదే ఎక్సైజ్ అధికారులకి సమాచారం ఉన్నా వచ్చే పరిస్థితి లేదు. ముందుగా వాళ్ళు మాట్లాడుకొని అసలు ఈ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ బ్యాచ్ నెంబర్లు ఎక్కడో మాట్లాడుకున్న తర్వాతనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు అయితే ఎవరు స్పందించలేరు కాబట్టి దీన్ని ఉన్నతాధికారులు స్పందిస్తారని ఆశిద్దాం. లేదంటే జనానికే వదిలేద్దాం. ఈ విచ్చలవిడి మద్యం అమ్మకం ఒక డ్రై డే రోజు ఒక బాటిల్పై 100 రూపాయలు పెట్టి అధికంగా పెట్టి అమ్మడంపై ఇక్కడ ఛానల్ 9 స్టింగ్ ఆపరేషన్ లో దొరికింది. నెల్లూరులో అనేక ప్రాంతాల్లో ఈ విధంగా ఉంది. ఈ వ్యవహారాన్ని ఖండిస్తారని ప్రభుత్వం ఆశిస్తుందని, ప్రభుత్వం స్పందిస్తుందని భావిస్తున్నాం. నగరం మొత్తం ఇదే విధంగా ఉంది. సిటీ కానీ రూరల్ కానీ, ఈ సిటీ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మొత్తం బెల్ట్ షాపులు, మద్యం షాపులు, బెల్ట్ షాపులు విరివిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అమ్మకాలు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నైట్ కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని స్పందించి హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్తున్నాం. కెమెరామెన్ జోషితో జయరాజ్, నెల్లూరు.